హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది వచ్చేసి మనకు ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి సేల్కి. చాలా తక్కువ ధరలో చాలా మంచి కాలనీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వరంగల్ హైవే నుంచి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి. నారపల్లి దగ్గర నుంచి మన కొర్రంలో వెళ్ళే దారిలో మనకి గ్రీన్ ఫీల్డ్ అనే ఒక స్కూల్ వస్తుంది, బస్ స్టాప్ వస్తుందండి. ఆ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఆపోజిట్ నుంచి నడుచుకుంటూ రావచ్చు బస్సుకి. ఇది బస్ స్టాప్ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి. చాలా తక్కువ ధరలో ఉంది ప్రాపర్టీ. ఆపోజిట్ 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ ఇంటి వివరాలు మొత్తం కంప్లీట్గా తెలుసుకునే ముందు, ఇంట్లోకి వెళ్ళి చూసే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి అండి. మేము తీసుకొచ్చి మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయండి. అలాగే ఎవరైతే ఇల్లు కోసం కానీ, ల్యాండ్ కోసం కానీ, ప్లాట్ కోసం కానీ సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి అండి. చలో అండి, లేట్ చేయకుండా ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి మనము గేట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇది ఓల్డ్ హౌస్ అండి. మనకు ఒక 6 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అని చెప్పారు. చూసుకోండి, ఇల్లు అంతా చాలా బాగుంటుందండి. ఇది కార్ పార్కింగ్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి గల్లీ, ఇది వచ్చేసి మనకు 3 ఫీట్ల గల్లీ ఇచ్చారు. వెనక కూడా బ్యాక్ సైడ్లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది, అలాగే ఫ్రంట్లో కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది, ఒక షటర్ ఉంటుందండి. కార్ మాత్రం చాలా పెద్ద కార్ వస్తుంది దీంట్లో. ఇది షటర్ అనమాట. షటర్ లోపల చూసుకోండి, ఒక షాప్ పెట్టుకొని ఉండొచ్చు. ఇక్కడ ఒక షాప్ పెట్టుకోవచ్చు, చూసుకోండి. ఇది వచ్చేసి మనకి చాలా తక్కువ ధరలో ఉందండి. ఇంకోటి ఇక్కడ పక్కన కొన్ని ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంది. ఒకవేళ కన్స్ట్రక్షన్ అయితే మాత్రము ఇది 1.5 కోటి దీని వాల్యుయేషన్ అవుతుంది. ఖచ్చితంగా 1 కోటి పైనే అవుతుంది. 1 కోటి లోపల అయితే ఉండదు, 1 కోటి పైనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం చాలా తక్కువ ధరలో అమ్ముతున్నారు అండి. వాళ్ళకి డబ్బులు చాలా అర్జెంట్ ఉండి అమ్ముతున్నారు. చూసుకోండి, కార్ పార్కింగ్ కానీ, ఏరియా కానీ. డైరెక్ట్ ఒక షాప్ పెట్టుకోవచ్చు, ఒక పోర్షన్లో ఉండవచ్చు, ఒక పోర్షన్కి రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. రెంట్ కూడా వస్తుంది, 6,500 రెంట్ వస్తుంది కంప్లీట్గా. కొన్ని ఒకవేళ రెంట్కి ఇద్దాం అనుకున్నా కూడా మనకి 6,500 మినిమమ్. ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది. 2 సింగిల్ బెడ్రూమ్లోకి వచ్చేసి 13,000. అలాగే షాప్ వచ్చేసి ఒక 3,000 ఇచ్చినా కూడా మనకు 17,000 మనకు రెంట్ వస్తుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఎంట్రీలో ఉంటుంది. టీవీ పాయింట్ ఆపోజిట్లో టీవీ పాయింట్ చూసుకుంటారు కదండి. ఇదంతా హాలు, చూసుకోండి. కంప్లీట్ హాల్ చూసుకోండి. సైజ్ మాత్రం చాలా బాగుంటుందండి హాల్ మాత్రము. ఇది ఒక 6 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు ఫాల్ సీలింగ్ ఇలాంటివి అప్పుడు పెట్టలేదండి, చేయలేదు. ఇది వచ్చేసి మనకు బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదండి, ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ కాబట్టి స్టాండర్డ్గా ఉంది ఇల్లు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకు డోర్స్ కూడా చూసారు కానీ, డోర్స్ కూడా కంప్లీట్ టేక్ డోర్స్, టీవీ పాయింట్. ఇది మొత్తం సిట్అవుట్ ఏరియా, హాల్ ఇది చూసుకోండి. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందండి, హాయిగా ఉంటుంది ఏరియా మాత్రం. ఇది కిచెన్. ఇది ఇక్కడ కొంచెం చిన్న దేవునికి పాయింట్ ఇచ్చారు, ఇక్కడ దేవుని పెట్టుకోవడానికి ఇచ్చారు, ఇక్కడ షెల్ఫ్స్. ఇది కిచెన్. ఇది కంప్లీట్గా ఈస్ట్ ఫేస్ హౌస్ అండి. 100% వాస్తుడు కట్టిన ఇల్లు. ఇది ఓల్డ్ కన్స్ట్రక్షన్, స్టాండర్డ్ ఉందండి కన్స్ట్రక్షన్ మాత్రము. ఇంకోటి ఇల్లు కూడా చాలా హైట్లో ఉంది రోడ్కి. ఒకవేళ ఇప్పుడు ముంగట మనకి రోడ్ ఇంకా పడలేదు, రోడ్ పడ్డా కూడా రోడ్ కూడా చాలా హైట్లో ఉంటుంది. ఇది ఇల్లు కూడా కిందికి ఏమి ఉండదు. చాలామంది పాత కన్స్ట్రక్షన్ కిందికి అయిపోతాయని కొంచెం అనుకుంటారు, అవుతాయి కూడా, కానీ దీనికి అట్లా లేదు. ఇది హైట్లో ఉంది. ఇది మనము డోర్ బయట వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు, బాసన్లు అవన్నీ తోముకోవడానికి, అలా కడుక్కోవడానికి ఇచ్చారు వాష్ ఏరియా, చూసుకోండి. ఇది వచ్చేసి చుట్టుముట్టు గల్లి ఇచ్చారంటే కంప్లీట్గా వాస్తు ప్రకారము, 100% వాస్తు ప్రకారము చుట్టుముట్టు అంతా గల్లి వద్ద కట్టిన ఇల్లు. ఇది 140 గజాలలో కట్టిర్రు. మనకు రోడ్ ఫేస్ వచ్చేసి 28 ఉంటుంది, లోతు వచ్చేసి 46 ఉంటుంది అండి. డైమెన్షన్ చాలా బాగుంటుంది, డైమెన్షన్ మాత్రము చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి. ఈ బెడ్రూమ్లో ఇవన్నీ షెల్ఫ్స్ ఇచ్చారు, అలాగే అల్మారీ పాయింట్ ఇచ్చారు. అక్కడ అల్మారీ పెట్టుకోవచ్చు, ఏదైనా షెల్ఫ్స్ ఇచ్చారండి. ఇలా బెడ్ పడుతుంది, 6x6 బెడ్ అయితే పడుతుంది ఈజీగా. ఇది వచ్చేసి మనకు వాష్ బేసిన్, అలాగే మనకి వాష్రూమ్ ఇచ్చారండి. వెస్ట్రన్తో ఉంటుంది, చూసుకోండి. ఇది చాలా తక్కువ ధరలో ఉందండి ప్రైస్ మాత్రము. ఈ ఏరియాలో మాత్రము దీని ప్రైస్ అయితే చాలా తక్కువ ధరలో ఉంది ఈ ఏరియాలో. అసలు వెనకకి ఇది గల్లీ వచ్చేసి 3 ఫీట్ల గల్లీ ఇచ్చారు. సేమ్ ఇక్కడ వెనక బ్యాక్ సైడ్లో కూడా ఎవరు లేరు, ఇక్కడ వీళ్ళు లాక్ వేసి వెళ్ళారు టెనెంట్స్.
కాబట్టి మనం లోపలికి వెళ్ళి చూడడానికి వీల్లేదు ఇప్పుడు. కంప్లీట్ టేక్ డోర్స్ అండి, టేక్ డోర్స్, టేక్ విండోస్ అన్నీ ఇచ్చారు. కింద వచ్చేసి షెడ్యూల్ కింద కూడా మనకు కొంచెం ఇట్లా వాష్ ఏరియా ఇలా ఉంది. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము, సరౌండింగ్ అన్నీ ఎలా ఉందని చూద్దాం. ఇది కంప్లీట్గా కాలనీలో ఉంటుందండి, చాలా బాగుంటుంది కాలనీ మొత్తము, ఎక్సలెంట్ ఉంటుందండి ఏరియా మొత్తం మాత్రము. చాలా దగ్గరలో ఉంటుంది మనకి, రోడ్డుకించి చాలా వాకబుల్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుందండి ఈ ఏరియా. చూసుకోండి, సరౌండింగ్ మొత్తం చూసుకోండి. ఈ డైమెన్షన్ వచ్చి చాలా బాగుంటుంది, డైమెన్షన్ కూడా. ఆపోజిట్లో 30 feet రోడ్డు, మనకి పొల్యూషన్ కానీ ట్రాఫిక్ కానీ ఏమి ఉండదు, నీట్గా ఉంటుంది ఏరియా మొత్తము. దీనికి గాను ప్రైస్ వచ్చేసి మనకి, ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్, ప్రైస్ వచ్చేసి మనకు 65 lakhs చెప్తున్నారండి. నెగోషియబుల్ అవుతుంది, మీకు నచ్చితే కనుక డైరెక్ట్ వచ్చి ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు, ప్రైస్ తగ్గిస్తారు. ఇక్కడ వచ్చేసి 35,000 గజం నడుస్తుందండి. 140 గజాలకు మీకు లెక్కేసుకోండి ఎంత అవుతుందో. వీళ్ళు డబ్బులు అర్జెంట్ అవసరం ఉంది కాబట్టి వీళ్ళకి 65 లక్షలకి అమ్ముతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఒక 6 months 1 year 2 years తర్వాత మనకు 1,500,000 అమ్ముకోవచ్చు సేమ్ ఇల్లు అయితే. ఇప్పుడైతే వాళ్ళకి డబ్బులు అర్జెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి 65 లక్షలు అమ్ముతున్నారు, ఇంకా తగ్గిస్తారు ప్రైస్. మీకు నచ్చితే కనుక స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేయండి, విజిట్ అవ్వండి, చూడండి. మీకు నచ్చితే డైరెక్ట్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తామండి, కూర్చొని మాట్లాడుకొని మీకు ప్రైస్ నచ్చితే, ఇల్లు నచ్చితే కనుక టోకెన్ అమౌంట్ ఇచ్చుకొని చేసుకోవచ్చు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు బఫర్ జోన్ ఏరియా కానీ ఎఫ్టీలు కానీ లేదండి, చెరువులు కానీ ఏమి ఉండవు ఇక్కడ, అంత క్లియర్ డీటెయిల్ అండి. ఇదండి కంప్లీట్గా ప్రాపర్టీ డీలర్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.